మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు వారెన్ బఫెట్ చెప్పినట్టు ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడూ ఆధారపడకండి అని వారెన్ బఫెట్ గారు చెప్తారండి. మీరు ధనవంతులు కావాలనుకుంటే ఎప్పుడు కూడా ఒకటే ఆదాయం మీద ఆధారపడి ఉండకండి అని చెప్తాడండి. మీరు ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండకుండా మీ పని మీరు చేస్తూనే, మీరు మీ ఉద్యోగం చేస్తూనే, మీరు మీ యొక్క వ్యాపారం చేస్తూనే మీరు పార్ట్ టైంగా చేసుకోవడానికి ఒక మంచి వ్యాపార అవకాశాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను మిత్రులారా. దానికి సంబంధించి ఈ వీడియో మీకు ఇస్తున్నాను. మీరు కనుక ఒక మంచి వ్యాపారంలో మీరు ఉండాలి అనుకుంటే, మంచి వ్యాపారం మీరు చేయాలి అనుకుంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వ్యాపారం చేయాలని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక మంచి వ్యాపారాన్ని చూపిస్తాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానో మీరు అర్థమవుతుంది. అలాగే మిత్రులారా, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ఆ గ్రూప్లో చేరండి. నేను ఏదైతే మీకు వ్యాపారాన్ని చూపించాలనుకుంటున్నానో దానికి సంబంధించిన మీటింగ్ లింక్స్ అన్నీ కూడా అందులో పెడతాను, షేర్ చేస్తాను. మీటింగ్ చూడండి, 1-2 సార్లు ఆలోచించండి. మీతో అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని బలమైన కోరిక మీకు ఉంటే కనుక ఆ గ్రూప్లో చేరండి. మీకు ఇంకా సీరియస్గా ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా పెడతాను. ఆ నంబర్కి కాల్ చేయండి. మిత్రులారా, మీరు ఎక్కడి నుండైనా మీరు చేసుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప వ్యాపారమైన అవకాశాన్ని మీకు చూపిస్తాను. మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాపారం మిత్రులారా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మంచి వ్యాపారం చేసుకునే అవకాశం మీకు కల్పిస్తాను. ఎలాంటి నష్టం లేకుండా మీరు హ్యాపీగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించేలా, ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు ఆస్వాదించేలా, ఒక మంచి జీవితాన్ని మీరు నిర్మించుకునేలా ఒక మంచి వ్యాపార అవకాశాన్ని మీకు చూపిస్తాను మిత్రులారా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ గ్రూప్లో చేరండి. అవును మిత్రులారా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ గ్రూప్లో చేరండి. మిత్రులారా, మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా. మీకు నేను వేసే ప్రశ్న ఏమిటంటే, ఏం అడగాలనుకుంటున్నానంటే, మీరు ఖచ్చితంగా మంచి వ్యాపారం కోసం చూస్తున్నారా? మీరు ఒక మంచి వ్యాపారం కోసం చూస్తున్నారా? మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు మీరు ఇవ్వాలి అని అనుకుంటున్నారా? ప్రతి నెల జీతం కోసం ఎదురు చూడకుండా అదనపు ఆదాయం సంపాదించాలని మీరు అనుకుంటున్నారా? మీ సమాధానం అవును అయితే మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని మీరు చివరి వరకు శ్రద్ధగా వినండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి మిత్రులారా. ఖచ్చితంగా మీరు కనుక మీ ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మీ పిల్లలకి మంచి చదువు చెప్పించాలి, మీకంటూ ఒక పెద్ద డ్రీమ్స్ ఉంటే కనుక అవన్నిటిని నెరవేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోలో నేను ఒక మంచి వ్యాపార అవకాశాన్ని మీకు చూపిస్తాను. అదే నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా. 100% వర్కింగ్ ప్లాట్ఫామ్ మీకు చూపిస్తాను. అందులో మీరు నష్టపోయేది ఏముండదు. వర్క్ చేసుకొని నేర్చుకోవడం ద్వారా మీరు ఏదైనా సాధించవచ్చు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఒక విషయం తెలుసుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి. ఎవరికైనా కూడా వాళ్ళ సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. ఎవరైనా కూడా సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. ఒక మంచి కారు కావాలని కోరుకుంటారు. మరికొంతమంది వాళ్ళ పిల్లలకు మంచి చదువు చెప్పాలని కళ్ళకు అంటారు. కొంతమంది ఆర్థిక స్వేచ్ఛతో జీవించాలనుకుంటారు. మరి ఇవన్నీ కూడా ఊరికే అవుతాయా మిత్రులారా? ఓన్లీ జాబ్ చేయడం ద్వారా, ఒకే ఇన్కమ్ మీద ఆధారపడి ఉండడం ద్వారా సాధ్యమవుతుందంటే 100% సాధ్యం కాదు మిత్రులారా. ఎవరికో ఒకరికో సాధ్యమవుతుంది రోజు, అందరికీ మాత్రం సాధ్యం కాదు. మీరు మీ పని చేసుకుంటే మీరు ధనవంతులు కావాలంటే ఒకే వ్యాపారం మీద, ఒకే ఉద్యోగం మీద, ఎప్పుడు ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి. ఒక 3-4 ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏర్పరచుకోండి. అలా ఏర్పరచుకోవాలంటే మీరు చేస్తున్న పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఒక మంచి వ్యాపారాన్ని చూపించాలని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను మిత్రులారా. అలాంటి వ్యాపారం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వాట్సాప్ గ్రూప్లో చేరండి. మీకు ఆ గ్రూప్లో నేను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నానో, ఏదైతే బిజినెస్ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నానో ఆ గ్రూప్లో నేను ఆ లింక్ షేర్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ మీటింగ్ చూడండి. చూసిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది మిత్రులారా. మీకు ఇంకా డౌట్, ఇంకా మీరు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా నంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. నా నంబర్కి కాల్ చేయండి. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. నేనే మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మిత్రులారా. ఓకే, మీ కళలన్నీ నెరవేర్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని మీకు చూపించాలనుకుంటున్నాను మిత్రులారా. మీకు మీ కళలు నిజం చేసుకునే, మీరు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకు చూపించాలనుకుంటున్నాను మిత్రులారా అంటే, ఈ రోజుల్లో ఉద్యోగం ఒకటే మీ జీవితానికి సరిపోవడం లేదు అనే సత్యం తెలుసుకోండి. ఎందుకు సరిపోవడం లేదు అంటే, మీ అందరికీ తెలుసు, చాలామంది సాలరీ రాగానే నెల మరొక మళ్ళీ వేరే అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అప్పులు, పర్సనల్ లోన్లు, ఓకే, మీరు పర్సనల్గా చేసుకున్న అప్పులు కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, అవన్నీ వాటికే సరిపోతుంది. మీకు డబ్బు సంపాదించడం, మీరు పని చేస్తున్నారు, రోజంతా పనిచేస్తున్నారు, రోజు 10-12 గంటలు పనిచేస్తున్నారు. ఒక వ్యక్తి అంతకంటే ఎక్కువ పని చేయలేడు కదా. కానీ మీ పని టైంలో, మీ తీరిక టైంలో మీకు ఎలాంటి బాస్ లేకుండా మీకు మీరే బాస్గా ఉంటూ
మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు సృష్టించుకోవాలనుకుంటే, అవకాశాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను మిత్రులారా. ఎందుకు చూపించాలి అనుకుంటున్నానంటే, మీరు ఆ ఆపర్చునిటీ ఎందుకు తీసుకోవాలంటే, మీరు మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా అలాంటి అవకాశం తీసుకోండి మిత్రులారా. ఈ రోజుల్లో మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజుల్లో మీరు ఉద్యోగం ఒకటే మీ జీవితానికి సరిపోవడం లేదని సత్యం తెలుసుకోండి. ఎందుకు సరిపోవడం లేదంటే, ప్రతి ఒక్కరికి తెలుసు, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఖర్చులు పెరుగుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి. కానీ మిత్రులారా, చాలామందికి ఆదాయం మాత్రం ఒకటే ఉంటుంది, అదే స్థాయిలో ఉంటుంది. అందుకే వాళ్ళ సాలరీ సరిపోవడం లేదు. అందుకే ఈరోజు చాలామంది అదనపు ఆదాయం కోసం వచ్చే మార్గాల కోసం వెతుకుతున్నారు. కానీ మీకు తెలియకపోతే, మీరు ఆ మార్గం కోసం వెతుకుతున్నప్పుడు ఆ మార్గం మీకు తెలియకపోతే ఆ మార్గాన్ని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను మిత్రులారా. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ ఆలోచించండి. మీరు అది ఎక్కడ అదనపు మార్గాలు అంటే, మీకు నచ్చిన టైంలో నచ్చినట్టు చేసుకునే ఒకే ఒక అవకాశం వ్యాపారం మిత్రులారా. అలాంటి ఒక గొప్ప వ్యాపారం మీకు చూపించాలనుకుంటున్నాను. వ్యాపారం అంటే కేవలం డబ్బు పెట్టడం కాదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. వ్యాపారం అంటే మీ యొక్క సమస్యలకు పరిష్కారం ఇవ్వడం. వ్యాపారం అంటే మీ యొక్క విలువను మీరు సృష్టించడం. వ్యాపారం అంటే మన సమయానికి విలువ పెంచుకోవడం. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన వారిని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. వారు కేవలం ఉద్యోగాలు మాత్రమే చేయలేదు, అవకాశాలను గుర్తించారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు, నిరంతరం నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టారు, కానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అందుకే వాళ్ళు విజయం సాధించారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలాగే మిత్రులారా, మీరు మీ విజయానికి కారణం ఏంటో తెలుసా? అదే వాళ్ళ విజయానికి కారణం. మీరు కూడా విజయం సాధించాలంటే మీరు కూడా వాళ్ళలాగే చేయండి మిత్రులారా. మీరు ఒక మంచి వ్యాపారాన్ని ఎంచుకునే ముందు ఖచ్చితంగా ఈ 5 ప్రశ్నలు వేసుకోండి. మీ వ్యాపారానికి భవిష్యత్తు ఉందా? ఇప్పుడు నేను చెప్తున్నాను కాకుండా, నేను చెప్పిన తర్వాత 1-2 సార్లు ఆలోచించండి. మీ వ్యాపారానికి భవిష్యత్తు ఉందా? మీరు తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలరా? నేను చూపించే వ్యాపారం ఏదైతే ఉందో తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలరా? ఒకవేళ ఫెయిల్ అయినా కూడా, మీరు అందులో ఏమి విజయం సాధించలేకపోయినా కూడా మీకు నష్టం ఏమైనా జరుగుతుందా? దాని గురించి ఆలోచించండి. మీరు పార్ట్ టైంగా చేసే సమయం మీకు ఉంటుందా? పార్ట్ టైంగా మీరు చేయడానికి అవకాశం ఉంటుందా? అలాంటిది కూడా చూడండి. అలాగే ఈ వ్యాపారం మీ వ్యక్తిగత అభివృద్ధికి మీకు ఉపయోగపడుతుందని చూసుకోండి. అలాగే మిత్రులారా, దీర్ఘకాలంలో మీకు మంచి ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందా లేదా అని చూసుకోండి. మీరు ఈ 5 ప్రశ్నలకు అవును అనే సమాధానం మీకు దొరికితే ఖచ్చితంగా నేను చూపించే ఈ అవకాశాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. సీరియస్గా పరిశీలించడం మంచిదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో విజయవంతమైన వారు ఎప్పుడు కూడా అవకాశాలు వచ్చినప్పుడు భయపడలేదండి. వారు తెలుసుకోవడానికి సమయం కేటాయించారు, అర్థం చేసుకున్నారు, ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. మీరు కూడా అలాగే చేయండి. ఏ వ్యాపారమైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏ వ్యాపారమైనా భావోద్వేగంతో కాదండి, అవగాహనతో నిర్ణయం తీసుకోండి. విజయం అనేది ఒక్క రోజులో రాదు. కానీ ప్రతిరోజు మీరు తీసుకునే మంచి నిర్ణయాలు తీసుకుంటే విజయం తప్పకుండా వస్తున్న సత్యాన్ని తెలుసుకోండి. విజయం ఒక్కరోజు రాదు, కానీ ప్రతిరోజు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఒక మంచి నిర్ణయం రాబోయే 5 లేదా 10 సంవత్సరాల భవిష్యత్తు మార్చగలదని గుర్తుపెట్టుకోండి. నేను చూపించబోయే ఈ వ్యాపార అవకాశం 5-10 సంవత్సరాలు కూడా అవసరం లేదండి. మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరెక్ట్ కష్టపడితే మీరు ఎంతైనా మీకు కావాల్సిన ఇన్కమ్ సంపాదించుకునే ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అందుకే వాట్సాప్ గ్రూప్లో చేరితే మీకు అర్థమవుతుంది. అక్కడే నేను షేర్ చేస్తాను మిత్రులారా. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు ఏదైనా సాధించే శక్తి సామర్థ్యం మీలో ఉన్నాయని తెలుసుకోండి. నమ్మండి, పనిచేయండి, స్థిరంగా ముందుకు సాగండి. మిత్రులారా, గుర్తుంచుకోండి, అవకాశాలు అందరికీ వస్తాయి. వాటిని గుర్తించి చర్య తీసుకునే వారే విజేతలు అవుతారని సత్యం తెలుసుకోండి. మీరు విజయం సాధించాలని మీకు మంచి వ్యాపారం కోసం ఏదైతే చూస్తున్నారో ఆ వ్యాపారం, నేను చూపించే వ్యాపారం మీకు నచ్చి మీరు ఈ వ్యాపారంలో ఉండి మీరు ఉన్నత శిఖరాలు ఎదగాలని, మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ అన్ని నెరవేర్చుకునే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఇప్పటివరకు ఈ వీడియో మీకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి మిత్రులారా. అలాగే ఈ వాట్సాప్ గ్రూప్లో చేరడం మాత్రం మరవకండి. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు అన్నీ తెలుసు అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ఇస్తున్నాను. ఆ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు అన్నీ కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి. నేనే మీకు కాల్ చేస్తాను మిత్రులారా. ధన్యవాదములు.